స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతనైతే మేము ఇంకో టెంపుల్ అయితే ఉందని అయితే మాకు తెలిసిందనమాట. అంటే మేమైతే గూగుల్లో సెర్చ్ చేసాము దగ్గరలో ఏ టెంపుల్ అయితే ఉందనేసి. సెర్చ్ చేసినప్పుడు 80 కిలోమీటర్స్లో ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా ఫాస్ట్గా అక్కడైతే తినేసామన్నమాట. తినేసి ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ టైం ఇది, సెకండ్ టైం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్, అప్పుడైతే ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా క్రౌడ్ అయితే ఉన్నారనమాట. ఇంకా అప్పుడైతే మాకు మంచిగా అనిపించలేదు, వెళ్ళి చూసినట్టు కూడా మాకు ఏమనిపించలేదు. అందుకనేసి మళ్ళీ ఈసారి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా 80 కిలోమీటర్సే కదా, ఎంతో దూరం లేదు అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. ఇది ఏం టెంపుల్ అంటే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా ఆ టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. స్టార్టింగ్లో అసలు ఎంట్రన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఈ టెంపుల్లో చాలా చాలా బాగుంటుంది. శ్రీవారి పాదాలతో మనకైతే ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా శ్రీవారి పాదాల దగ్గర మనం దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. శ్రీవారి పాదాల దగ్గర మేమైతే పాదాలను అయితే మొక్కుకొని లోపలికి వెళ్ళాలనేసి లోపలికి వెళ్తున్నాము. కానీ మేము ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడైతే ఈ పాదాలు అనేవి మాకైతే కనిపించలేదు. ఇంకా తర్వాత వెనక నుంచి వచ్చాం కదా అని చెప్పేసి ఈసారి ఎట్లాగైనా ముందు నుంచి రావాలని చెప్పేసి అసలు కార్లు వెళ్తున్నాయి లేదని కనుక్కున్నాక స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నాయని చెప్పారనమాట. ఇంకా ఎంట్రన్స్లో వెళ్తున్నాయని చెప్పి అయితే వెళ్ళాక మాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ శ్రీవారి పాదాలు అయితే కనిపించాయి అన్నమాట. శ్రీవారి పాదాలను అయితే మేము దర్శించుకొని ఇంకా నేను, అమ్మ, చెల్లి అయితే శ్రీవారి పాదాల దగ్గర అయితే మొక్కుకున్నాం అనమాట. మా పిల్లలు కూడా మొక్కుకున్నారు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి పాదాలు చూడడానికి కూడా. ఇంకా పాదాల దగ్గర అందరూ ప్రదక్షిణాలు కూడా చేసుకొని తులసి మాలలు వేసి అయితే మొక్కుకుంటున్నారనమాట. ఇంకా మనకి తిరుపతిలో ఎలా అయితే మెట్లు ఉంటాయో అలానే మెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. ఇంకా మనం దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే మాత్రం మెట్ల మార్గం ద్వారా అయితే మనం పైకైతే వెళ్ళాలన్నమాట. ఇంకా మేమైతే మెట్ల ద్వారాగా పైకైతే వెళ్తున్నాము. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే తిరుపతిలో మనం ఎలా అయితే బొట్లు పెట్టి ఎలా అయితే వెళ్తామో ఇక్కడ కూడా అలానే స్టార్ట్ చేశారు బొట్లు పెట్టడం. మొక్కుకుంటారు కదా, నీ కొండకి ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వస్తాం స్వామి అని చెప్పి మొక్కుకుంటారు కాబట్టి తిరుపతిలో అలా అయితే మొక్కు తీర్చుకుంటారు. అదే పద్ధతిలో ఇక్కడ స్వర్ణగిరిలో కూడా అలాగే స్టార్ట్ చేశారనమాట, బొట్లు పెట్టుకుంటూ వెళ్ళడం మెట్లకి. ఇంకా మేము అది చూసిన తర్వాత ఇక్కడ కూడా స్టార్ట్ చేశారనుకుంటా, ఇలా మొక్కుకొని ఇలా బొట్లు పెట్టుకొని తీసుకెళ్ళడం అయితే చేస్తున్నారనుకుంటా. తిరుపతిలాగే సమానంగా అయితే ఉందనేసి మేమైతే అనుకున్నాము అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము వీడియో తీసుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నప్పుడు ఒకళ్ళు యూట్యూబ్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసుకొని అయితే వెళ్తున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు ఎప్పుడు వస్తాయి అనేసి ఎంత ఆలోచించుకున్నాను. ఇంకా వాళ్ళైతే యూట్యూబ్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసుకొని వెళ్తున్నారు. కానీ నాకు ఏంటంటే ఆ రోజు నేను చాలా మిస్టేక్గా అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే అన్నాను అనమాట. అంటే నాకు ఆన్ ది స్పాట్లో నాకు గుర్తు రాలేదు థంబ్నెయిలా లేకుంటే ప్లే బటన్ అనేసి. తర్వాత ప్లే బటన్ అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాము. టెంపుల్ అయితే మేము స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత పర్టికులర్గా మేము చూడలేదు. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి మాకు చూడడానికి అయితే మాకు కలిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఎంత బాగుందంటే ఇంకా తిరుపతిలో మనం తిరుపతిలో ఎలా అయితే దర్శనం చేసుకుంటామో అసలు అంత బాగుందన్నమాట టెంపుల్ అయితే. ఇంకా మేమైతే ఆ టెంపుల్ని మొత్తం చూసుకున్నాము. కానీ ఫస్ట్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారని చెప్పి ఇంకా అక్కడ కుదరలేదని చెప్పేసి అయితే మేము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ ఆంజనేయ స్వామి అయితే 40 అడుగులు అయితే ఉన్నారు. అసలు చాలా బాగుంది చూడడానికి కూడా, చాలామంది కూడా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఇదేమో దీపారాధన అనమాట. అంటే దీపాలు అందరూ ఇక్కడైతే పెడుతున్నారు. చాలామంది కార్తీక మాసంలో వచ్చారు కాబట్టి దీపాలు అందరూ అయితే అక్కడైతే పెట్టుకున్నారనమాట. ఇంకా మేము అక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా పాలరాతితో విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. మెట్ల మార్గం ద్వారా వచ్చినప్పుడు అయితే పాలరాతితో విగ్రహాలు అయితే చాలా చాలా కనపడ్డాయి అనమాట. అక్కడ కనిపించేది అయితే జయగంట అనమాట. జయగంట అది అంటే మనం కోరుకున్న కోరిక నెరవేరాలంటే అక్కడ గంట కొడితే నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 2 సార్లు అయితే ఆ గంట అయితే కొట్టాలంట. ఇంకా మేమైతే అక్కడ జనాలు ఉన్నారని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకేదైతే లోపలికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్ అయితే. అసలు ఇక్కడికి వచ్చాక చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు ఆ స్వామిని చూడడానికి అయితే. అసలు నీళ్ళల్లో అంత బాగా నిద్రపోతున్న స్వామిని చూడడం అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా అందరూ దేవుడిని మొక్కుకొని అయితే డబ్బులు అయితే వేస్తారు కదా, కాయిన్స్ చిల్లరవి. ఇంకా మొత్తం దేవుడి చుట్టూ మొత్తం అవే ఉన్నాయన్నమాట. మేమైతే అవే చూస్తున్నాము.
అసలు పైకి కనబడుతున్నాయి అనమాట. ఎక్కడికక్కడ కుప్పల్లాగా ఉన్నాయంట. అందరూ మొక్కుకొని వేస్తారు కాబట్టి అలాగే ఉన్నాయి. అక్కడ వాళ్ళు కూడా తీయలేదనుకుంటా. అందుకని అక్కడ మొత్తం అలానే కనబడుతున్నాయి. ఇంకా వాటర్ కూడా ఎప్పటికప్పటికి ఫ్రెష్గా వస్తున్నాయి. అంటే అదే వాటర్ వెళ్ళి మళ్ళీ అదే వాటర్ ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ టెంపుల్లో కూడా. నేనైతే ఒక రీల్ తీసుకుంటాను బాబా అని చెప్పి ఇలా అయితే స్లో మోషన్లో ఒకటైతే తీయమని చెప్పాను. ఆల్రెడీ ఈ షార్ట్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి. చాలా బాగుంది, వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మేమైతే ఈ వీడియో అన్నీ తీసుకొని అయితే అక్కడ చాలామంది జనాలు కూడా అసలు ఫోన్లతో నిండిపోయింది. అక్కడ ఎక్కడికక్కడ ఎవరి వాళ్ళు ఫోన్లు తీసుకుంటున్నారు, వ్లాగ్స్ చేసే వాళ్ళు వ్లాగ్స్ చేసుకుంటున్నారు. అసలు ఎలా అంటే అలా దిగుతున్నారు అనమాట ఫొటోస్ అయితే. కానీ ఆ ఎండలో అయితే మంచిగా క్లిప్స్ అయితే మంచిగా రాలేదు. నాకైతే ఈ జూమ్ చేసే వీడియో అయితే చాలా బాగా నచ్చింది. ఫేస్ కూడా చాలా క్లారిటీగా కనిపించింది అనమాట. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఆ దేవుణ్ణి దర్శనం అయితే చేసుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎవరైనా స్వర్ణగిరి వెళ్ళకపోతుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మనం ఖచ్చితంగా యాదాద్రి అయితే వెళ్తాం కదా. యాదాద్రి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది దారిలోనే ఉంటుంది అనమాట హైదరాబాద్కి. ఇంకా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుంది. యాదాద్రి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇటు కూడా వెళ్తారు. లేదు ఇటే స్వర్ణగిరి స్పెషల్గా వెళ్ళాలనుకుంటే స్వర్ణగిరి వచ్చిన తర్వాత యాదాద్రి కూడా ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. యాదాద్రి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ మాకు తెలిసింది ఏంటంటే నిత్య అన్నదానం అయితే జరుగుతుందంట స్వర్ణగిరిలో. ఎందుకంటే నేను చాలా వరకు చూశాను, దర్శనం చేస్తున్నప్పుడు కూర్చొని చాలామంది కూర్చొని అయితే అంటే డబ్బులు అయితే రాపించుకున్నారు. అంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా అనేసి అడిగి అయితే డబ్బులు అయితే రాపించుకున్నారనమాట. అలా రాపించుకున్న మనీతో అయితే నిత్య అన్నదానం అయితే చేస్తారనమాట. అయితే నిత్య అన్నదానం అని తెలిసి మాకైతే మేము వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా స్పెషల్ అనిపించింది మాకు. ఎందుకంటే ఎక్కడైనా ప్లేట్స్ వేరేగా ఉంటాయి, కానీ ఇక్కడైతే స్టీల్ ప్లేట్తో మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడైతే ఎలా అయితే అన్నదానం మనము చేస్తామో అలానే ఉందన్నమాట. ఇక్కడ కూడా స్టీల్ ప్లేట్ తోటి ఇది 1 o'clock నుంచి 4 o'clock వరకు అయితే ఇలా అన్నదానం అయితే జరుగుతుంది అనమాట, అన్నప్రసాదము. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే 3:30 ఏమో అయ్యిందనమాట. ఇంకా మాకు స్వీటు, అలాగే పప్పు, అన్నము, కొంచెం పచ్చడి, ఇంకా 3 మాకు ఆ ప్రసాదం దొరికాయి. ఇంకా అసలు మనం వెళ్ళామంటే ఇంకా మనకు ఆ ప్రసాదం దొరకడమే ఎక్కువ, మనకి చాలా అదృష్టము ఆ ప్రసాదం దొరకడము. ఇంకా ఎక్కడైనా గుళ్ళో ఉన్న ప్రసాదం ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మేమందరం అయితే తినేసాము. ఆ రోజు తిరిగిన టెంపుల్స్లో కూడా మేము ఎక్కడ బయట అయితే తినలేదనమాట. మార్నింగ్ వచ్చేటప్పుడేమో ఇంట్లోనే చేసుకొని వచ్చాము. ఇంట్లో చేసుకొని వచ్చేసి చెట్ల కింద అయితే తిన్నాం కదా బుగ్గ రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు స్వర్ణగిరి వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ ప్రసాదం దొరకడం మా అదృష్టం అనమాట. అసలు అది కొంచెం లేట్ అయ్యి ఉన్నట్టయితే మాకు దొరకపోతుండేనేమో. మేమైతే కొంచెం ముందుకెళ్ళాం కాబట్టి మాకైతే ప్రసాదం దొరికింది. అక్కడ ఒక విషయం అయితే ఒకటైతే కనిపించింది అనమాట. ఏంటంటే అయ్యప్ప స్వాములు కూడా ప్రసాదం తినడానికి అంటే ఇట్లా అన్నప్రసాదం తినడానికైతే వచ్చారు. వాళ్ళకేమో స్టీల్ ప్లేట్ కాకుండా మనం బఫ్ ప్లేట్లు అయితే ఇచ్చారనమాట. చిన్న పాప 4 years పాప కూడా నాకు మాల వేసుకొని కనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.